హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఏపీ సెట్ 2024 అడ్మిషన్స్‌లో కౌన్సెలింగ్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలి? మీ అందరికీ తెలుసు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతుంది. అండ్ ఇవాల్టి నుంచి మనకి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. సో, దానికి సంబంధించిన స్టెప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, నిన్నటి వీడియోలో మనం యాక్చువల్లీ ఏపీ సెట్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్‌లో షెడ్యూల్ ఏంటి అనేది కూడా పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనము ఈ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో మరి అలాంటి ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఏపీ సెట్ 2024 యూజర్ మాన్యువల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ యూజర్ మాన్యువల్ ఆధారంగా మనము తెలుసుకుందాం. సో యూజర్ మాన్యువల్ కోసం మనం ఇక్కడ లింక్ అనేది ఉంది. ఈఏపీ సెట్ యూజర్ మాన్యువల్ ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పింక్ కలర్లో కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత పింక్ కలర్లో మారుతుంది. సో ఆ లింక్ను మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. లింక్ క్లిక్ చేయగానే మనకి యూజర్ మాన్యువల్ అనేది ఇలా వస్తుంది. చూడొచ్చు ఇక్కడ యూజర్ మాన్యువల్లో స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఏపీ సెట్ 2024 అడ్మిషన్స్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే కొన్ని సర్టిఫికేట్స్ లేదా కొన్ని డాక్యుమెంట్స్ లేదా కొన్ని యాక్చువల్లీ థింగ్స్ కొన్ని కావాలండి. అప్లికేషన్ చేయాలనుకున్నప్పుడు కౌన్సిలింగ్ అప్లికేషన్ చేయాలంటే మన దగ్గర ఆన్లైన్ పేమెంట్ చేయడానికి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ఏదో ఒక మెథడ్ ఉండాల్సి ఉంటుంది. సో నెట్ బ్యాంకింగ్ కోసం అయితే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కావాలి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా పే చేయాలంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కావాల్సి ఉంటుంది. అలాగే మనకి 10th క్లాస్ ఈక్వలెంట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా అవసరం అవుతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అవసరం అవుతుంది ఓసీ క్యాండిడేట్స్కి అయితే. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీ సేవ ఏపీ ఈ సేవా సెంటర్స్ ద్వారా మనం తీసుకున్నదై ఉండాలి. మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే క్యాస్ట్ కేటగిరీ ఉంటుందో క్యాస్ట్ ఈసీ ఓసీ కాకుండా మిగతా వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కావాలి. మైనారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్ అనేది కూడా అవసరం అవుతుంది. సో మైనారిటీ సర్టిఫికేట్ కూడా మనం ఈ సేవ ఏపీ ఈ సేవా సెంటర్స్ ద్వారా మనం తీసుకొని వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫీజు రీంబర్స్మెంట్ కోసం అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. అది కూడా మనకి మీ సేవ ఏపీ సేవా సెంటర్స్ ద్వారా మనకి ఇష్యూ చేయబడింది అయి ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ కూడా అవసరం అవుతుంది. మనకి డిప్లొమా టు 7th క్లాస్ కూడా అవసరం అవుతుంది. ఇక్కడ డిప్లొమా టు 7th క్లాస్ అని ఎందుకు ఇచ్చారు, రివర్స్లో ఇవ్వాలి. యాక్చువల్లీ 7th టు ఇంటర్మీడియట్ అవసరం అవుతుందండి. ఓకే, ఇక్కడ మిస్టేక్ ఉంది. స్టడీ సర్టిఫికేట్స్ అబ్టైన్ ఫ్రమ్ రెస్పెక్టివ్ స్కూల్స్ అవసరం అవుతుంది. అండ్ డిప్లొమా సర్టిఫికేట్ ఇక్కడ ఎవరికైతే ఏపీ ఈ సెట్ రాస్తారో వాళ్ళకైతే డిప్లొమా సర్టిఫికేట్ అవసరము, కానీ ఇది వాళ్ళు అప్డేట్ చేసినట్లేరు. మనం చూస్తున్నది ఈఏపీ సెట్ కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అవసరం అవుతుందండి. సో ఇది మిస్టేక్. తర్వాత మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ టీసీ అవసరం అవుతుంది. స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి అవసరం అవుతుంది. స్పెషల్ కేటగిరీస్ అనేవి మనకి ఎన్సీసీ, స్పోర్ట్స్, తర్వాత ఆంగ్లో ఇండియన్, ఇలా రకరకాల కేటగిరీస్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ క్యాప్ అంటారు. ఇలాంటి వాళ్ళకి స్పెషల్ కేటగిరీస్ ఉంటుంది కాబట్టి ఆ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ పొందాలంటే కూడా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది కూడా అవసరం అవుతుంది. మరి ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది? యాక్చువల్లీ మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైనా మనం చేంజ్ చేసుకోవచ్చు అనే థాట్ ఉంటే మనకి వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా వెబ్ ఆప్షన్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మనకు ఒక అలాట్మెంట్ డేట్ ఉంటుంది. ఆ డేట్ ప్రకారం మనకు అలాట్మెంట్స్ అనేవి జరుగుతుంది. ఇది వెబ్ ఆప్షన్స్, వెబ్ కౌన్సిలింగ్ ఎంటైర్ ప్రాసెస్ ఫ్లో: రిజిస్ట్రేషన్, పేమెంట్, వెబ్ ఆప్షన్స్, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్. ఇది మ్యాండేటరీ ఏం కాదు. కాకపోతే ఈ 2 స్టెప్స్ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టడము, అలాట్మెంట్ ఇది మ్యాండేటరీ అండి. అలాట్మెంట్ అయిన తర్వాత కూడా ఏం చేయాలనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ఈ వెబ్సైట్ ఏదైతే కనిపిస్తుందో ఈ వెబ్సైట్ లింక్ను మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అలా లింక్ను క్లిక్ చేసినప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన ఇంటర్ఫేస్లో మనకి యాక్చువల్లీ ఇలా కనిపిస్తుంది. చూసుకుంటే మనకి డైరెక్ట్గా చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇలా కనిపిస్తుంది మనకి ఇంటర్ఫేస్. ఇక్కడ మనకి ఈ ఎక్స్ట్రా థింగ్ వస్తుంది. సో వాళ్ళు చేసినప్పుడు ఈ అడ్మిషన్స్ లేవు కాబట్టి ఇది డిగ్రీ అడ్మిషన్స్. సో ఈ ఈ లింక్ను మనం క్లిక్ చేయాలి. ఇలా లింక్ను క్లిక్ చేయగానే మనకి ఇలా వెబ్సైట్ వస్తుంది. ఓకే, సో ఇలా వెబ్ పేజ్ వస్తుంది. ఈ వెబ్ పేజ్లోనే మనం యూజర్ గైడ్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, పేమెంట్ స్టేటస్, నో యువర్ రిజిస్ట్రేషన్, సో ఇక్కడ వీటి గురించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంతకుమించి ఏమి లేదండి. సో ఇలా వచ్చిన లింక్లో మనం చూసుకుంటే సో ఇలా కనిపిస్తుంది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది మనం యాక్చువల్లీ క్లిక్ చేసాము. సో క్లిక్ చేసినప్పుడు సో పేజ్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ కంటే ముందు మనం ఏం చేయాలి? సో ఏపీ సెట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం మనము ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మనం క్లిక్ చేయాలి. సో ఏపీ సెట్ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఫామ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇలా వచ్చిన ఫామ్లో మనం కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
పర్సనల్ డీటెయిల్స్ అండ్ తర్వాత స్పెషల్ కేటగిరీ. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఆటోమేటిక్గా కొన్నిసార్లు రావచ్చు. వీటిలో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే కూడా మనం మోడిఫికేషన్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇస్తారు. సో ఇలా వచ్చిన దాంట్లో మనకి పర్సనల్ డీటెయిల్స్ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, తర్వాత మన ఫోటో కూడా ఇక్కడ వస్తుంది. జెండరు, ఫాదర్స్ నేమ్, రీజియన్, ఈమెయిల్, మైనారిటీ, క్యాస్ట్ కేటగిరీ, ఇన్కమ్, మొబైల్ నెంబర్. సో ఇక్కడ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏపీ సెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మన అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మనం ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేస్తాం కాబట్టి ఆ డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. కొన్ని డీటెయిల్స్ మనం అంతటా మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్లో ఒక ఫీల్డ్ వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవైలబుల్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఈ కౌన్సిలింగ్ టైంలో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చినప్పుడు దాన్ని అప్డేట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి అడుగుతుంది, ఎస్ఆర్ నో అని అడుగుతుంది. అండ్ మనకి స్పెషల్ కేటగిరీస్, ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ ఉంటుందో వాళ్ళకి అందరికీ కూడా బై డిఫాల్ట్ నో అని ఉంది చూడండి. పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ నో ఉన్నాయి. ఎవరికైతే అప్లికేబుల్ అవుతున్నాయో వాళ్ళు ఇక్కడ వాటిని ఎస్ చేసుకోవాలి. ఎస్ చేసుకోవాలంటే మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏదైతే ఈ ఫస్ట్ పేజ్ ఓపెన్ అయిందో ఈ ఓపెన్ అయిన పేజ్ని మనం యాక్చువల్లీ మోడిఫై చేయాల్సి ఉంటుంది. మోడిఫై చేయడానికి కూడా మనకి ఒక టిక్ మార్క్ కనిపిస్తుంది. ఆ టిక్ మార్క్ని మనం క్లిక్ చేసేసి ఎంటైర్ డేటా మనం ఏదైతే మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి మళ్ళీ ఫామ్ చూపిస్తున్నాడు, రిజిస్ట్రేషన్ పేజ్. సో మనకి ఇక్కడ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏవైతే ఇక్కడ పైన చూపిస్తున్న సర్టిఫికేట్స్ ఉన్నాయో వీటిలో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏపీ సేవ లేదా మీ సేవ నుంచి మనం తీసుకునేవి ఉండాలి. అండ్ వాటిని మనము ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎక్కడైతే మనకి ప్రొవిజన్ ఉంటుందో సర్టిఫికేట్స్ అప్లై చేయడానికి ప్రొవిజన్ ఉంటుందో అక్కడ కరెక్ట్గా మనము సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ నెంబర్ అనేది వ్యాలిడ్ కాకపోతే క్యాండిడేట్ హ్యాస్ టు అప్లోడ్ ది క్యాష్ డాక్యుమెంట్ విత్ విచ్ ది వెరిఫికేషన్ ఆఫీసర్ విల్ వెరిఫై ద సర్టిఫికేట్. సపోజ్ మనకి ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ వ్యాలిడ్ కాదు అని మనకి సిస్టంలో చూపిస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సిస్టంలోనే మనకి సర్టిఫికేట్ నెంబర్ వ్యాలిడ్ కాదు అని చెప్పినప్పుడు మనం మరి ఎలా చేయాలి? మన దగ్గర అయితే సర్టిఫికేట్ వ్యాలిడ్ సర్టిఫికేటే ఉంది కానీ సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే మన పర్టికులర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేసి పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి ఆ సర్టిఫికేట్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెరిఫై చేస్తారు. అండ్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం కొన్నిసార్లు మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మైనారిటీ స్టేటస్ కూడా మనం పొందాలంటే మనం మైనారిటీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే మనకి అప్లికేబుల్ ఉంటుందో అప్లికేషన్ మనం యాక్చువల్లీ చేసేటప్పుడు క్యాస్ట్ అండ్ మైనారిటీ స్టేటస్ ఉన్న వాళ్ళైతే ఆ పర్టికులర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్స్ కూడా వీళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీజు రీంబర్స్మెంట్ సమ్ టైమ్స్ మనకి ఇక్కడ బై డిఫాల్ట్ నోగానే వస్తుంది. అలా నో వచ్చిన బై డిఫాల్ట్ వచ్చిన ఫీజు రీంబర్స్మెంట్ మనం ఎస్ చేసుకోవాలంటే కూడా మనము ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో fees reimbursement yes or no has to be selected by the candidates which is integrated with the Me Seva AP Seva. If the certificate number is not valid, the candidate need to upload the proper certificate. ఇక్కడ ఏవైతే ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందో అక్కడ మనకి నో ఉన్నప్పుడు మనము ఎస్ అని చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా చేయాలంటే ఎస్ చేసినప్పుడు మనకి సర్టిఫికేట్ కూడా అడుగుతుంది. ఆ పర్టికులర్ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఆల్రెడీ చెప్పాం. ఇక్కడ బై డిఫాల్ట్ నో వస్తుంది, వాటిని మనం ఎస్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడైతే మనకి అప్లికేబుల్ ఉంటుందో అప్లికేబుల్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటుందో వాటిని మనం ఎస్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ నో ఉన్నా అని చెప్పి మనం వరి చేయాల్సిన అవసరం లేదు. వాటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసినప్పుడు కూడా మనం అప్రోప్రియేట్ కేటగిరీకి తగ్గట్టుగా ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మనం సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మరి ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎందుకు అవసరం అయితే అంటే బేసికల్లీ మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ద్వారా మనకి రీజన్ లేదా లోకల్ రీజన్ అనేది మనకి డిసైడ్ చేయడం జరుగుతుంది. సో లోకల్ రీజన్ అనేది ఆంధ్ర యూనివర్సిటీయా లేకపోతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీయా లేకపోతే ఓయూ రీజన్ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ స్టూడెంట్స్కి ఓయూ రీజన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ఓయూ రీజన్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే ఇక్కడ మనం ఎంటర్ చేసే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఇందుకోసం మీరు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ మనకైతే ఈ యూజర్ గైడ్లో యాక్చువల్ 7th to డిప్లొమా అని ఇచ్చారు. అది ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ డిప్లొమా చదివిన వాళ్ళకి ఈసెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దానికి సంబంధించిన కౌన్సిలింగ్ యూజర్ గైడే వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. బై మిస్టేక్ వాళ్ళు అలాగే ఉంచేశారు. బట్ ఇక్కడ మనకి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు కూడా మనం సర్టిఫికేట్స్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఆ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ప్రకారమే మనం ఇక్కడ ఏ స్కూల్లో చదివాము లేదా కాలేజీలో చదివాము, అది ఎక్కడ ఉంది, ఏ డిస్టిక్లో ఉంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం 6th నుంచి 12th వరకు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాని తర్వాత మనకు ఇంటర్మీడియట్ ఈఏపీ సెట్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. ఈ ఇంటర్మీడియట్ ఈఏపీ సెట్ డీటెయిల్స్ కూడా మనం యాక్చువల్లీ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఈఏపీ సెట్
ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్, హాల్ టికెట్, బోర్డు, ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఆటోమేటికల్లీ యాక్చువల్ పాపప్ అవుతాయి. మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకునేటప్పుడు ఈ డేటా అనేది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి. మనకి ఏవైనా సర్టిఫికేట్స్ ప్రకారం మనకి డేటా అనేది లేకపోతే కూడా వాటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ద క్యాండిడేట్ నీడ్ టు ఎడిట్ ది డీటెయిల్స్, ది క్యాండిడేట్ కెన్ ఎడిట్ ఇన్ ది ఎడిట్ పేజ్. సో మనకి ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కనిపించిన తర్వాత ఇదంతా కూడా ఒకటే దగ్గర కనిపిస్తుందండి. సో ఇలా మనం ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ సెక్షన్ కనిపిస్తుంది, ఈ స్క్రీన్ షాట్. దాని తర్వాత మనకి స్పెషల్ కేటగిరీ ఉంటుంది, స్పెషల్ కేటగిరీ తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటాయి, అండ్ దాని తర్వాత మనకి ఇంటర్మీడియట్ ఈఏపీ సెట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఇలా ఏవైతే కనిపించావో ఈ డీటెయిల్స్ ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే కూడా మనం మోడిఫికేషన్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఎస్ఆర్ను అని అడుగుతుంది. సో మనం చేంజెస్ చేయాలనుకుంటే ఎస్ చేయొచ్చు, చేంజెస్ ఏమీ లేకపోతే జస్ట్ నో పెట్టేసి కూడా మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. సో ఇలా నో పెట్టేసి మనం సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ పేజ్లో మనకి హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. సో మనం హెల్ప్ లైన్ సెంటర్ కూడా సెలెక్ట్ చేసుకొని పేమెంట్ ప్రాసెస్ అనేది కూడా యాక్చువల్లీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం తరోగా క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇచ్చాడు. సో దీని తర్వాత మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనకి పేమెంట్ మోడ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, ఆధార్ నెంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మొబైల్ నెంబర్, క్యాస్ట్ కేటగిరీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, అమౌంట్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతటిని బట్టి మనకి అమౌంట్ అనేది యాక్చువల్లీ పాపులేట్ అవుతుంది. సో ఎస్సీ వాళ్ళకైతే 600 ఉంటుంది, మిగతా వాళ్ళకైతే 1200 ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. సో హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పేమెంట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ మోడ్ ఇక్కడ మనం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, నెట్ బ్యాంకింగ్, అదర్స్, నెట్ బ్యాంకింగ్, పేటిఎం ద్వారా కూడా చేయవచ్చు. సో ఇక్కడ మనం పే క్లిక్ చేయగానే చూడండి మనకి పేమెంట్ స్క్రీన్ అనేది ఇలా యాక్చువల్లీ ఓపెన్ అవుతుంది. సో పేమెంట్ స్క్రీన్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనకి పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు. ఆ పేమెంట్ డీటెయిల్స్ అనేవి అంతా ఎంటర్ చేసేసి కంప్లీట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ రావాల్సి ఉంటుందండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇలా ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో మనకి హాల్ టికెట్ నెంబరు, ట్రాన్సాక్షన్ నెంబరు, డేట్, టోటల్ అమౌంట్, పేమెంట్ మోడ్, పేమెంట్ స్టేటస్ అండ్ కేటగిరీ, యాక్షన్, ఇలా కొన్ని ఇన్ఫర్మేషన్ కనిపిస్తున్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్లో మనకి ఇక్కడ యాక్చువల్లీ పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనము తర్వాత కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇంటర్ఫేస్ కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా రిజిస్టర్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి నో యువర్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. నో యువర్ పేమెంట్ స్టేటస్లో మనకి ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఆర్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. సో నో యువర్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ వెరిఫికేషన్ మనకి యాక్చువల్లీ వెరిఫికేషన్ అనేది 4th జూలై నుంచి 10th జూలై వరకు కూడా జరుగుతుంది. అప్పుడు ఈ లింక్ అనేది లైవ్లోకి వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో అడిగినట్టు ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి మనము ఆ స్టేటస్ అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇది ఏపీ సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్కి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన ప్రొసీజర్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాకపోతే కూడా కామెంట్స్ రూపంలో కూడా అడగవచ్చు, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. స్టిల్ మీకు డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా మీరు మన మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, 9866385288, 9866385288. ఇది మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా మీ సందేహాలు క్లియర్ చేసుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించిన అడ్మిషన్స్లో ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో టాప్ 50 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ కూడా వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏపీ సెట్ 2023 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అడ్మిషన్ ఆధారంగా టాప్ కాలేజ్ లిస్టు ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మీరు ఇంజనీరింగ్ అడ్మిషన్ పొందిన తర్వాత ఎలాగైతే స్కాలర్షిప్స్ పొందాలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా సపరేట్గా వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ అడ్మిషన్.